సంబంధాలు ఉన్నాయి. నాకు అది ఎక్కువ పరిచయం. జాషువా సాహిత్యం మీద రచయితగా పరిచయం. చెప్పండి. డాక్టర్ గారు గణపవరం నివాసి. వారు గత 10 సంవత్సరాల నుండి మా ఊర్లో అనాథాశ్రమం నిర్వహిస్తూ సొంత ఇంటిలో సొంత ఖర్చులతో ఇప్పుడు కూడా ఎవరిని కూడా ఒక్క రూపాయి డొనేట్ అడిగారు. ఈ 10 సంవత్సరాల్లో ఆయన పూర్తిగా సొంత డబ్బులతోటి సొంతంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళ అక్కయ్యని అక్కడ నుంచి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా వాకర్స్ క్లబ్ అని ఒకటి ఏర్పాటు చేసి మా ఊరు చెరువు చుట్టూ ఖర్చు పెట్టి రోడ్లు వేపించి గణపవరం నుంచి ఎవరిని పంపించినా సరే ఆయన కాదు అనుకుండా చూసేవాడు. రేట్లు పోయినా సరే మేము ఫోన్ చేసేవాళ్ళం. ఆయన ఇసుక్కోకుండా ఎప్పుడైనా సరే అంత కోఆపరేట్ చేసే వ్యక్తి. వాళ్ళ నాన్నగారు కూడా అట్లనే శంకర రామారావు గారు, ఆయన కూడా అట్లనే గణపవరంలో సర్వీస్ అంటే మోటివేట్గా ఉండేవాళ్ళు. అలాంటి డాక్టర్ గారు సూపర్ నీట్గా కావడం అందరూ కూడా చాలా సంతోషంగా అంటే అగ్రికల్చర్ ఎస్పీ గారు జీజేసి సూపరింటెండెంట్ కావటం అంటే అది ఒక కళ. జీజేసి సూపరింటెండెంట్ అంటే అసలు అంతకు మించిన పోస్ట్ జిల్లాలో ఉండదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీజేసి సూపరింటెండెంట్ కావటం అంటే ఎన్నో అవరోధాలు, ఎన్నో అడ్డంకులు అవన్నింటిని ఛేదించి ముందుగా మా అన్న మాకు సూపరింటెండెంట్ మా గ్రామానికి వన్నె తెచ్చిన వ్యక్తి డాక్టర్ ఎస్ఎస్పి గారు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఫౌండేషన్ అంతా కూడా నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. కొన్ని వేల మందికి సాయం చేశాం. మా నియోజకవర్గంలో కొన్ని లక్షల మందికి అయితే వైద్య పరీక్షలు నిర్వహించాం. మాకన్నిటికీ కూడా మొట్టమొదట మేము శంకర్ ఐ హాస్పిటల్ క్యాంపు పెడదామంటే చిలకలూరుపేటకి మొట్టమొదట చేసుకొచ్చిన ఘనత మన డాక్టర్ ఎస్ఎస్వి గారిని. మాకు హాస్పిటల్తో పరిచయం లేదు. మాకు పరిచయం చేయించి ఎంతో మందికి నేత్రదానం చేసిన దాంట్లో మాకు సహాయ సహకారం డాక్టర్ గారికి మేము ప్రతిపాటి పుల్లారావు గారి తరఫున మేము ఎప్పుడు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. అట్లే కాకుండా డాక్టర్ గారు ఎంతో మందికి నేను అర్ధరాత్రి ఫోన్ చేసిన 24x7 అంటే డాక్టర్ గారే. ఫోన్కు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ ఎస్ఎస్వి గారే. నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు. అది భగవంతుడి ఇచ్చిన వరం. 10 మందికి సహాయపడటం అంటే ఇవాళ సమాజంలో ఇలాంటి వ్యక్తులను చూసి మనం చాలా మంది నేర్చుకోవాల్సింది ఉందని కూడా నేను ముఖ్యంగా చెప్తా ఉన్నాను. డాక్టర్ గారికి నేను మనస వాచ కర్మన డాక్టర్ గారు ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం కూడాను. ఈ జీజీహెచ్ సూపరింటెండెంట్ కావటం అంటే ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తా ఉన్నాను. ఈ గుంటూరు ప్రజలందరికీ కూడా ఆయన సేవలు అనిర్వచనం అని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డొక్కా మాధవర ప్రసాద్ గారికి, మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, మా గ్రామవాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.